తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నామని చెప్పని అధికారులు ప్రకటించడం సాంప్రదాయ విరుద్ధమండి. ఈరోజు తిరుపతి ప్రజలకు గ్రామ దేవత, పిలిస్తే పలికే దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి. తరతరాలుగా ఆనవాయితీగా సాంప్రదాయంగా మే నెలలో జాతరని జరిపిస్తూ వస్తున్నారు మన పూర్వీకులంతా. ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని, ఎన్నికల సందర్భంగా బందోబస్తు కల్పించలేమని చెప్పని ఈ రోజు జాతరని ఏకంగా వాయిదా వేయడం అనేది భక్తుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులని, అయ్యా మీరు ఎవరితో సంప్రదించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు? నేను ఒకటే స్థానికుడిగా, అమ్మవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నాను. ఎవరైతే మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారిగా ఉన్నారో, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి మేము అర్జీ ఇస్తాము. దయచేసి మీరు పునఃపరిశీలన చెయ్యండి. గంగమ్మ జాతరని వాయిదా వేయకండి. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి సాంప్రదాయం, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. గంగమ్మ జాతరకి అవిలాలకి అనుబంధం ఉండాలి. అక్కడి నుంచి పసుపు కుంకుమ సారి తీసుకొస్తారు. అవిలాలలో చాటింపు జరిగిన తర్వాత తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభమవుతుంది. మరి ఇక్కడ నిలిపేస్తే అవిలాల జాతర పరిస్థితి ఏమిటి? కాబట్టి దయచేసి అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దండి. నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, మీరు అధికారులకి సూచనించి, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఈరోజు గంగమ్మ జాతర అంటే రాయలసీమకే తలమానికం అండి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా గంగమ్మ జాతరలో పాల్గొంటారు. దానికి ఎన్నికలకి ముడి పెట్టొద్దండి. ఎన్నికలు సజావుగా జరుగుతాయి దాని పాటికి. అది ఈరోజు కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. ఆ రోజు కూడా ఏకాంతంగా గంగమ్మ జాతరని నిర్వహించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో కైంకర్యాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు కేవలం ఎన్నికల్ని పూచిగా చూపించి మీరు జాతరని వాయిదా వేసేస్తామని చెప్పి ప్రకటించే హక్కు, అధికారం ఎవరిచ్చారండి మీకు? ఎవరిని సంప్రదించారు? ఈరోజు కైకాల వంశస్థులు ఉన్నారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఈరోజు ఎవరైతే ఉన్నారో అమ్మవారిని ప్రతిరూపాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఆ మట్టిని తీసుకొచ్చే కుమ్మరులు ఉన్నారు. ఆ స్టేజ్ తయారు చేసే వడ్రంగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఆ సంఘాల నాయకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు, అలాగే అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి వాళ్ళతో చర్చించి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈరోజు అధికారులు తీసుకునే నిర్ణయాన్ని భక్తులు స్వాగతించే విధంగా ఉండాలి తప్ప ఈరోజు తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. ఎందుకు గంగమ్మ జాతరని వాయిదా వేస్తున్నారు? దయచేసి యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గంగమ్మ జాతర జరుగుతా ఉందో అదే విధంగా జరిపించాలని చెప్పని స్థానికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి గంగమ్మ జాతర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చెప్పని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి.